హే! సారీ గైస్ యాక్చువల్‌గా మొన్న సినిమా రిలీజ్ అయితే నేనిప్పుడు రివ్యూ పెడుతున్నాను. నాకు ఇప్పుడే కొద్దిగా ఖాళీ అయింది. సరే ఈ సోదంతా ఎందుకులే గానీ డైరెక్ట్ పాయింట్‌కెళ్ళిపోదాం. ఇక ఈ సినిమా కథ ఏంటంటే మామ 1920 సమయంలో శ్రీకాకుళం తీర ప్రాంతం వద్ద ఉండే ఒక తెగ. ఆ తెగ నాయకుడు మీరే చూడాలి సినిమాలో. బ్రిటిష్ పాలకులు తమ దగ్గర ఉన్న విలువైన ఖనిజం కోసం దాడి చేస్తారు. ఆ సమయంలో తన ప్రజల కోసం నిలబడి ప్రాణాలు వదిలేస్తాడు ఆ నాయకుడు. మళ్ళీ అక్కడి నుంచి ఆ తెగ తమ కొత్త నాయకుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత 91 సమయంలో అంకాపూర్ స్టేషన్‌లో చిన్నపాటి కానిస్టేబుల్ అయిన సూరి అలియాస్ విజయ్ దేవరకొండకి ఒక ఆపరేషన్ ఇండియన్ స్పై ఏజెన్సీ ఇస్తారు. అయితే తన చిన్నతనంలోనే ఓ కారణం చేత దూరమైన తన ప్రాణానికి ప్రాణమైన శివన్న అలియాస్ సత్యదేవ్ అక్కడే ఉన్నాడనే కారణంతో ఈ ఆపరేషన్ ని ఒప్పుకుంటాడు. తన అన్న ఉన్న ప్రాంతానికి వెళ్ళాక ఏమైంది, తన అన్న ఉన్న ప్రాంత ప్రజలు ఎవరు, సూరి వారికి అండగా నిలబడే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి, తన అన్నయ్యని వెనక్కి తెచ్చుకున్నాడా లేదా, ఆ ప్రాంత ప్రజలు ఎవరు, తమ కోరికేంటి అనేవి తెలియాలంటే ఈ సినిమాని పక్కగా చూడాలి మామ. ఇక ఈ సినిమాలో ప్లస్ మైనస్ అని మాట్లాడుకోకుండా కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను, అవి అలా చెప్పేస్తాను మామ. విజయ్ దేవరకొండ సత్యదేవ్ మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి మామ. సినిమా స్టార్ట్ అయ్యి కొంత సమయానికి ఒక డైలాగ్ వస్తుంది మామ, మర్చిపోవడానికి ఆడేమైనా గోడ మీద దేవుడా గుండెలోని నా అన్న అని చెప్పి. అంటే నాకు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి. గోడ మీద దేవుడైతే మర్చిపోతామా, గుండెల్లో అన్న అయితే గుర్తు పెట్టుకుంటామా? అరే సినిమా అప్పటికే సీరియల్లా మెల్లగా సాగుతుందంటే ఈ డైలాగులు ఏంటయ్యా, సింపుల్ గా దేవుడి కన్నా నా అన్న అంటేనే నాకు ఇష్టం అని చెప్పవచ్చు కదా. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి మామ. స్టోరీ లైన్ నాకు చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా చాలా లాజికల్ గా ఉంటుంది. కానీ ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే లో సినిమాని ఒక 30% స్పీడప్ చేసి ఉంటే బొమ్మ సూపర్ హిట్ అయిపోయింది మామ. యాక్చువల్లీ చెప్పాలంటే మురగన్ వచ్చిన తర్వాత బోట్ సీక్వెన్స్ ఉంటుంది మామ, అక్కడి నుంచి సినిమా కొంచెం ఊపందుకున్నట్టు అనిపించింది నాకైతే. ఇక ఈ సినిమాలో బీజిఎం కోసం మాట్లాడుకుంటే ఆ థీమ్ తప్ప బీజిఎం నాకు అంతగా ఏమనిపించలేదు మామ. సో ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు కూడా విజయ్ ఏదో కోల్పోయినట్టు నీరసంగా ఉంటాడు మామ. ఆయనకి ఎలివేషన్ షాట్స్ కూడా అంతగా ఏం లేవు. లవ్ ట్రాక్ ని ఎక్స్పెక్ట్ చేసి అయితే ఈ సినిమాని చూడొద్దు మామ. ట్విస్ట్లు కూడా అంతగా ఎక్స్పెక్ట్ చేయొద్దు మామ. సో సినిమా అయితే అలా సాఫీగా వెళ్ళిపోద్ది. అన్ని నేనే చెప్పైతే సినిమాలో మీరేం చూస్తారు మామ. సినిమాని అయితే చూడండి, కానీ పైరసీలో కాదు, థియేటర్లో కానీ ఓటీటీలో కానీ. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మామ.